వచ్చే నెల నుంచి పరుగులు ఎత్తేస్తారంట ప్రభుత్వంలో ఏదైతే పథకాలు ఉన్నాయో 12వ తారీఖు నుంచి అని చెప్తున్నారు. నిన్న కూడా చెప్పారు. కడతారండి, అమలు చేస్తే మాత్రం ముందు చూపేగా మన చంద్రబాబు నాయుడుది ముందు చూపు కాబట్టి కొద్దిగా నెల అటు ఇటు అయినా సరే ముందు జరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది? 10 పరిపాలన కూటమి పరిపాలన 11 నెలలు పూర్తయింది. పర్వాలేదు, బాగానే ఉంది. వ్యాపారాలు కానీ ఈ మన లేబర్ వాళ్ళు పనులు కానీ చాలా బాగున్నాయి. అందరూ కూడా చంద్రబాబు పుణ్యమంట కూడా అందరూ కూడా 2 చేతులు భోజనాలు చేస్తున్నాం. ఎంత కష్టపడ్డది కూడా చాలా 5 సంవత్సరాలు నరకం అనిపించావు. ఇసుక లేక, ఎస్టిమేట్ లేక, పనులు లేక, వాళ్ళ పనులు మనకి వ్యాపారాలు ఉంటాయి. అసలు అయిన వాళ్ళకి ఏం లేకపోతే ఇంకే 10 రూపాయలు కొనుక్కు వెళ్తారు. ఏంటి కేసుల గురించి మాట్లాడితే అక్రమ కేసులు పెట్టేస్తున్నారంట వైసీపీ వాళ్ళ మీద, కావాలని పెట్టి. మరి కావాలని ఏమి పెట్టరు, వాళ్ళు చేసే పనులకే చేస్తున్నారు కానీ కావాలని వాళ్ళు ఎందుకు పెడతారు? మన వంశీ అయిపోయాడు ఈసార్లు. నాని అంటున్నారు, రేపు జగన్ అంటున్నారు. మరి వర్షం పెట్టి ఇంకా ఏమండి వాళ్ళని కూడా నాలా చెప్పులు పెట్టి నాలా మాట్లాడి మేము మా బోటోలమే అసలు లేవరు మేమేం మా లోటోలకి తరిగిపోయేది, ఉడుకులతో వరిపోయేది. ఆ మాటలకి వాటికి రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు అలా మాట్లాడితే మరి ఎవరు పడతారండి? అది అనవసర మాటలయ్యి. అది బెయిల్ వచ్చినా ఏముంది, సగం ఆరోగ్యం పోయిందిగా. అది అంటే అదంతా ఈ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుందని చెప్తున్నారు. అలాంటిదేమీ లేదు, వాళ్ళు చేసే పనులు వాళ్ళే కూతురు పడుతున్నారు. అది ప్రభుత్వం మంచి పనులు చేసినప్పుడు వాళ్ళని మంచిగా ఉండాలి, అంతేగాని ఇష్టం మనం ఏదో అధికారం చేతిలో ఉందని ఇష్టాలు మాట్లాడితే మరి ఎవరు కూడా చేయించారు కదా. ఇప్పుడు తెలుగుదేశం ఎవరిని కూడా విమర్శించింది, ఎవరిని చేసి వాళ్ళ పని అనేది చేసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు కూడా ఎవరిని కూడా కక్ష దూరుగా కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇచ్చేయరు. వాళ్ళు మాటలు పడ్డారు తప్ప వాళ్ళు ఎవరిని కూడా మా అనేది ఏమీ లేదు. అదే మీరు కూడా చూడండి, ఎవరినైనా సరే మన నాయకులు, తెలుగుదేశం నాయకులు ఎవరైనా విమర్శించడం కానీ ఎవరైనా మాట్లాడడం కానీ అమ్మ 5 ఏళ్ళలోనే వాళ్ళని ఇష్టం మాట్లాడి చేసి అది ఎంత తప్పండి. అది మరి ఏంటి, జగన్ కూడా అరెస్ట్ చేస్తారంట రేపు మహానాడు అయితే అయిపోయింది కాబట్టి. సో జగన్ మీద అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే? అదే ఒకరు వాళ్ళ పాపానికి వాళ్ళు వెళ్ళిపోతారు, అంతేగాని ఒకరు చేసేది ఏమి లేదుగా. వాళ్ళు చేసుకుని పాపం వాళ్ళకి ఇది అవుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. అయితే ఇప్పుడు టీడీపీ చేస్తున్న అన్నిటికీ కూడా రానున్న 2029లో గట్టిగా ప్రతిఫలం ఇస్తామంటుంది వైసీపీ. ఏమి లేదు, అవన్నీ కళ్ళగాయడం తప్ప 30 ఏళ్ళు కూడా ఇంకా కూటమే పరిపాలిస్తుంది. ఇంకా ఛాన్స్ లేదు ఇంకెవరికి. ఇంకా తెలుగుదేశం ఒకేసారి రాజశేఖర్ కొద్దిగా మంచి పనులు చేశాడు కాబట్టి కొద్దిగా జనాలు కొద్దిగా ఆశపడ్డారు ఇంకా ఏమైందని. ఏమైనా నాశనం చేసి హైదరాబాద్ అంతా ఎంత డెవలప్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చేప్పుడు మన కర్మదాలు చూడు అభివృద్ధి లేకుండా పోయింది. అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోలవరం, అమరావతి. ఈరోజు అమరావతిలో 10 లక్షల జనం మన బట్టలు ప్రతి అవకాశం ఉండేది, ఆ అవకాశాన్ని పోనాయి. వాళ్ళే వైఎస్ఆర్లు బాగుపడ్డారు కానీ మన ఎవరు బాగుపడారు? ఎవరు బాగుపడ్డారా? ఎవరు అలా ఎలా ఉన్నారు అలా ఉన్నారు. అది 29లో ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. సినిమా చూపిస్తాడంట టీడీపీ వాళ్ళకి. అవన్నీ జరగలే పని అవ్వండి. ఏమంటే జనాలకి ఏమి లేదు, ఏదైనా మంచి పనులు చేస్తే అమ్మఒడి నెల పెన్షన్ అవి మాత్రం తయారు కరెక్ట్గా అందే, అంతే తప్ప ఇంకేమీ లేవు. అది మరి కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఓటమి బంగారం. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క కుటుంబంలో పెద్ద కొడుకులు అంటాడు తెలుసా. వాళ్ళ కుటుంబం కాదు, అందరి కుటుంబాలు కూడా ఆలోచించిన వ్యక్తి. కుటుంబం తెల్లారితే పడుకున్నా సరే, ఎక్కడ ఏం జరిగినా సరే వాలిపోతున్నాడు. వాలిపోయి మంచి చెట్లు వాటేసుకొని ఏంటమ్మా మీ కష్టం ఏంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి, ఇలాగ మన అదేది ఊరు అదే అరకు. వాళ్ళు అసలు వాళ్ళకి మంచి అంటే తెలియదు. అలాంటి ఊరు వెళ్ళి వాళ్ళకి ఒక మంచి చేసి కాళ్ళకి చెప్పులు లేకపోతే ముళ్ళు గంపలో నడిచేవారు. అలాంటి ఆయనకి చేయించుకోయి అందరికీ కూడా ఎమ్మటే చెప్పులేంటి, అయ్యేంటి, ఇయ్యేంటి, ఈ రోజంటి స్కూళ్ళు ఏంటి, రోడ్లు ఏంటి, వాళ్ళు మన మనుషులే, వాళ్ళని కూడా ఒక ఇదిలో తీసుకురావాలని. వాళ్ళకి కట్టుకుని బట్టలు కూడా సరిగ్గా ఇది అవ్వదు. అలాంటిది పవన్ కళ్యాణ్ వచ్చింది కానీ ముందు చూపు చూడక వాళ్ళు మంచి పనులు చేస్తున్నాడు. ప్రభుత్వం పర్వాలేదండి, చాలా బాగుంది. ముందు కూడా బాగానే పర్వాలేదు. పిల్లలకి కూడా ఆశపడుతున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఇది దాన్ని మన ఈనాడు మన పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మన బీజేపీ పురంధేశ్వరి కానీ, వాళ్ళు మన దేవుళ్ళు. ఏదైనా సరే ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తులు వాళ్ళు చేస్తారని మా నమ్మకం. 11 నెలలు అయిపోయింది కదా, సో
సో పెన్షన్ పెంపు తప్ప ఏం చేయలేదని ఆరోపణ చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద. అలాగే అంటారు. ఏది ఇప్పుడు నేను పల్లాక కూర్చున్నాను, ఏదో ఒకటి అనాలా ఓకే. పక్కనోడిని. అది ఆయన పద్ధతి. అయితే ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించింది కూటమి పరిపాలన? బాగానే ఉంది. అయితే ఈ మహానాడులో చెప్తున్నారు మళ్ళీ రేపు 12వ తారీఖు నుంచి చేస్తారంట ఒక్కొక్కటిగా. చేస్తారు. నమ్మకం మాకుంది, జనానికి ఉంది. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లేకపోయినా ప్రజలకు ఉంది, చంద్రబాబు నాయుడు చేస్తాడు ఓకే అని. మరి వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు వాస్తవం? పెడతారంటే వాళ్ళు చేసుకుంది. ఇప్పుడు మా మీద పెట్టమని లేదా పక్కన వాళ్ళు పెట్టరు కదా, వాళ్ళు నోటి దోల పెట్టారు. సో వీటన్నిటికి కూడా రేపు 2029లో సినిమా చూపిస్తా అంటాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద ఏం చెప్తారు? ఏం లేదు, ఇంకా సినిమా ఆయన చూసుకోవడం థియేటర్లో ఎవరు చూపించడం ఇంకా అయిపోయింది. అంటే జగన్ 2.5 చాలా భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడు ఆయన. లేదు, ఇంకా ఏదో ఒకటి అనాలి కదా. ఇప్పుడు నేను ఓడిపోయినా సరే నేను ఉన్నాను రావాలంటే ఏదో ఒకటి అనాలి జనాన్నో లేదా పరిపాలించడం. ఆయన పదే క్లెయిమ్ చేసి సరే వచ్చే ఎన్నికలు నేనే ముఖ్యమంత్రి అని చెబుతున్నాడు. చాలా భయంకరంగా చేస్తున్నాడు. చెప్తున్నా కదా, ఇంకా లేదు, కళ లేదు ఇంకా ముఖ్యమంత్రి. ఎందుకు లేదనుకుంటున్నా బాబా? ఎందుకు లేదంటే ఈయన చేసే పనులు అంత ముందు నుంచి ఉన్నాయి కదా. మొన్నంటే ఒకసారి చూడమని చూశారు, ఇంకా లేదు చూడరు జనం. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మంచివాడు, ఎత్తు మంచిది. ఇప్పుడు ఆయన ఆ అడవిలో అక్కడికి వెళ్ళినా తాగి నీళ్ళకి ఎవరు వెళ్ళని చోటుకి వెళ్ళి నీళ్లు చూసుకుని వాళ్ళకి నీళ్లు సదుపాయం చేశాడు ఆయన. ఓకే, ఆయన దేవుడు. ఆయన పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చిద్దా అంటే? నేర్పుతారు. నమస్తే. బాగున్నారా? ముందుగా బాగున్నాం. సో ఇప్పటి వరకు కూటమి పరిపాలన మీకు ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది? అంటే ఏ విధంగా అంటే ముందర శాంతి భద్రతలు బాగున్నాయి. ఓకే. తర్వాత అందరికీ కూడా పింఛన్లు టైంకి పడుతున్నాయి. రేపు ఆగస్టు 15 నుంచి ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అంటున్నారు, ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటున్నారు. తర్వాత ఎక్కడా కూడా ఏది లేకుండా అభివృద్ధి అనేది పదంగా కూటమి ప్రభుత్వంలో మోడీ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా కృషి చేస్తున్నారు. ఇదే కృషి చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ ఇంకో సింగపూర్ అవుద్ది. మంచిది. మరి రేపు 12వ తారీఖు జూన్ 12 నుంచి పథకాలు ఒకటి అమలు చేస్తాం నిన్న మహానాడులో కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అవును, ప్రకటించారు. దాని మీద ఏం చెప్తారు? 12 నుంచి అమలు చేస్తామన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది కాబట్టి బాగా చేస్తారని అందరం అనుకుంటున్నాం. విద్యార్థులకి ఉద్యోగాలు చూస్తున్నారు. టీచర్లకి డిఎస్సి ప్రకటించారు. తర్వాత రేపు 1వ తారీఖు నుంచి బియ్యం కూడా స్టోర్లో దొరుకుతాయి, అక్కడే తీసుకోవాలి వెళ్ళి. దీనివల్ల ఏంటంటే మీకు బియ్యం కాకినాడ వెళ్ళి కాకినాడ నుంచి ఇతర దేశాలకి పోర్టులు వెళ్ళిపోకుండా బాగుంటది. ప్రభుత్వం అదే చెప్తుంది, అదే చెప్పారు అక్రమంగా తరలిస్తున్నారని. ఆడవాళ్ళ మీద ఈ బాగా తగ్గినాయి. అదొకటి బాగుంది. తర్వాత విద్యార్థులకు కూడా చాలా వరకు బాగా చూస్తున్నారు. సో టీడీపీ పార్టీ ఏర్పడ్డాక సార్ చరిత్రలో మొదటిసారి కడపలో పెట్టారు సార్ మహానాడు. 3 రోజులు పూర్తయింది. కడప కూడా అక్కడ ఇంకా గెలవాలి, పట్టు సాధించాలి అని చెప్పని మనకి ఎక్కడైతే వెనకడుగులో ఉన్నామో అక్కడే మన ఇది నిరూపించుకుందామని అక్కడ చేశారు, సక్సెస్ అయ్యారు. సో మరి కడపలో జరిగిన మహానాడులో ముఖ్యమంత్రి చెప్తా ఆర్థిక ఉగ్రవాదులను వదిలిపెట్టనని చెప్తున్నాడు ఆయన. అవునండి. ఆర్థిక ఉగ్రవాదులు అంటే అది ఎవరు చేసినా సరే తప్పు అనేది తప్పే. అది ప్రజలకు ఉపయోగపడుతున్న సొమ్ము మీరు ఏంటి ప్యాలెస్లు కట్టుకుంటాము, లేకపోతే కోట్లు వేలాది లక్షలాది కోట్లు తీసుకెళ్లి దుర్వినియోగం చేస్తామంటే అలాగా. అదే ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు, ప్రజలకే చెందాలి. అది అయితే ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి మరి కేసులు పెడుతున్నారు. స్వయాన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా చెప్తారు. ఎందు గురించి అంటే వాళ్ళకి మామూలుగా వాళ్ళు బాత్రూంలో పడిపోయినా మమ్మల్ని బాత్రూంలో పడిస్తారంటారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చెప్పుకునే విధానం అది. అంటే స్వయాన చంద్రబాబు కూడా చెప్పారు అదే. అంటే వాళ్ళు చేసిన తప్పులు చేస్తున్నారు చెప్తే అంతకుమించి కక్ష సాధింపు చర్యలు ఏమి కాదని జనాల అభిప్రాయం. మరి జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు సార్ ఈ మద్యం కేసులో. అంటే మరి పెద్ద వాళ్ళందరూ దొరికారు, ఇంట్రాగేషన్ జరుగుతుంది. న్యాయం ఎలా ఉంటే, న్యాయ వ్యవస్థ ఎలా ఉంటే అలా జరుగుద్ది. దానికి కక్షపూరితంగా ఈయనేమి చంద్రబాబు వెళ్ళి అరెస్ట్ చేయరు, లేకపోతే లోకేష్ గారు వెళ్ళి అరెస్ట్ చేయరు. దానికంటూ శాంతి భద్రతలు దానికి
దాని విభాగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. అది అయితే జగన్ 2.0 ఉండదని చెప్తున్నాడు సార్, చాలా భయంకరంగా ఉంటుందంట. ఇప్పటి నుంచే హెచ్చరికలు పంపిస్తున్నాడు ఆయన. ఆయన ఎలా అభివృద్ధి చేద్దాము అని మాట్లాడుకోకుండా కక్ష సాధింపు చర్య ఎలా చేద్దాము, సప్త సముద్రాల్లో ఉన్న మిమ్మల్ని చంపేస్తాను, లేకపోతే రిటైర్ అయిపోయినా వదలను, ఇవన్నీ అంటున్నారు. ఇది కాదు, మనం నెక్స్ట్ ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా డెవలప్ చేయాలి, జనాన్ని ఎలా ఇచ్చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలంటే ఓట్లు వేస్తారు. మీరేమి భయపడి మాకండి, ఇది కారులో డోర్ డెలివరీ చేస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తాం, లేకపోతే స్పీకర్ గారిని, ఇప్పుడున్న స్పీకర్ గారిని ఎలా బాధలు పెట్టాం అలా మిమ్మల్ని కూడా బాధలు పెడతాం, మిమ్మల్ని చంపేస్తాం అంటే ఎవరు ఓట్లు లేరు. లేదు సార్, చాలా మంది మీరు వింటున్నారో లేదో, చాలా చోట్ల జిల్లా అధ్యక్షులు కావచ్చు వైసీపీకి సంబంధించి ఈసారి టీవీ మీద అంటే వచ్చే ఎన్నికల్లో 88 దాటగానే నడి రోడ్డు మీద నరికేస్తారండి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ ఇప్పటికే చెప్తున్నారు వాళ్ళు. సో జాగ్రత్తగా అయితే ఎవరు ఓట్లు వేసేదే ఉండదండి. న్యాయం అనేది ఉంది, ధర్మం అనేది ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకుపోతారు. బట్ ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి. అది జరిగేది కాదండి అది. మరి వాళ్ళు ఏమన్నా రూపాయితోనో లేకపోతే బెదిరించో లేకపోతే అదిరించో ఏమన్నా వస్తే రావాలి తప్పితే న్యాయపరంగా ధర్మంగా అయితే మళ్ళీ రారని చెప్పని అనుకుంటున్నాం. ప్రజలంతా కూడా శాంతి పరిపాలన, రూపాయి ఎలాగా ఇది అవ్వాలి అన్న దీంట్లో పోతున్నారు తప్పితే ఇప్పుడు ఎవరు కూడా ఫ్యాషనిజానికి, రౌడీజానికి, వీటన్నిటికీ కూడా ఎవరు సహకరించట్లా. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు బాగానే కష్టపడుతున్నారు. ఆయన కొత్త కాబట్టి ఈయన దీంట్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనం ఎలాగా ఇది అవ్వాలి, ఆయన దగ్గర ఎలా నేర్చుకోవాలి, ఆయనకి రాజకీయ అనుభవం 50 సంవత్సరాలు 60 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఆయన దగ్గర తెలుసుకుంటున్నారు. ఆ టైం వచ్చినప్పుడు ఆయనే బయటకు వస్తారు. అంటే మరో 10 ఏళ్ల పాటు ఆయన పొత్తులోనే ఉంటాను, చంద్రబాబు గారికి కలిసి ఉండాలి అని చెప్పని అందరూ కోరుకుంటున్నాం. ఆయన కూడా చెప్తున్నాడు స్వయాన. అంటే నా ప్రశ్న అవుట్ ఆఫ్ ది క్వశ్చన్ వచ్చి అవుట్ ఆఫ్ ది బాక్స్, భవిష్యత్తులో ఏమైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఎప్పటికైనా 20 ఏళ్ళకో 30 ఏళ్ళకైనా? ప్రస్తుతానికైతే వీళ్ళందరూ కలిసి ఉండాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి అన్న లక్ష్యంతోనే ఉన్నారు. ముందు ముందు ఏం జరుగుద్ది అన్నది మనం ఎవరు చెప్పలేము. అది ఏమైనా అయినా అవ్వచ్చు, చెప్పలేము. ప్రజల నాడి అది ఎలా ఉంటే ఆయన త్యాగాలు కూడా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇది కూడా ఉపయోగించుకుందామని ప్రజల్లో ఉంటే అవుతారు. దానికి ఎవరో మనం ఇది ప్రస్తుతం మాత్రం మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం కానీ దేశం కానీ చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే అభివృద్ధి చెందాలి, అలాగే అమరావతి కూడా అభివృద్ధి చెందాలి. అంటే ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా కలిసి ఉంటే మనం అభివృద్ధి చెందుతామని కోరుకుంటున్నాం. సర్వే జన సకునో భవంతు. బాగున్నారమ్మా? ఎలా జరుగుతుంది వ్యాపారం? ముందుగా బాగుంటమే కావాలి. సో 11 నెలలు అయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇప్పటి వరకు కూటమి పరిపాలన మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఆడవాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది. చాలా బాగుంది. గవర్నమెంట్ వచ్చాక మా అమ్మగారికి 4000 పెన్షన్ వస్తుంది. మంచిది. ఇంటికి వచ్చే ఇస్తున్నారు, ఏం పర్వాలేదు. అంతా బాగుంది గవర్నమెంట్ అంతా కూడా. 12వ తారీఖు నుంచి ఒక్కొక్కటిగా పథకాలు కూడా అమలు చేస్తారంటమ్మా. అంటే తల్లికి వందనం కావచ్చు. ఆడవాళ్ళు అందరూ ఇంకా సంతోషిస్తాం. ఇంకెందుకంటే రూపాయి వస్తుందంటే మాకు సంతోషమే కదా. బాగుంటుంది. మరేంటి వచ్చే ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళే, జనాలు ఎవరు పిచ్చోళ్ళు కాదు. అవును అవును. ఓటు వేసేటప్పుడు చూసుకునే వేస్తారు. ఒకవేళ ఎవరైనా రూపాయి ఇచ్చి కొనాలన్నా ఆ రూపాయి తీసుకుని ఎవరికి వెళ్ళాలంటే వాళ్ళకే వేస్తారు. నేను ఎవరికి వేస్తానో మీకు తెలియదు కదా. అది మట్టుకు వస్తుంది. అయితే మీ అభిప్రాయంలో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? చెప్పలేము. సరే, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి పనులు చేస్తున్నారు, ఆడవాళ్ళకి న్యాయం చేస్తున్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్తున్నారు. అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా ఉప ముఖ్యమంత్రి, ఆయన పనితీరు మీద ఏం చెప్తారమ్మా? పర్వాలేదండి. మరి ఆగస్టు 15 ఇంకా చాలా టైం ఉంది. ఆడవాళ్ళందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటారు ఆ రోజు. చాలా మంచిది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉంటే ఆడవాళ్ళకి న్యాయం జరిగింది. ఎందుకు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఉంటే? ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగిందంటే నేనున్నానని ముందు వస్తాడు కాబట్టి న్యాయం జరిగింది. ఆయన వల్ల దేనికి వెనకాడు, ఎవరికి భయపడ్డు. భవిష్యత్తులో ఏమైనా ముఖ్యమంత్రి అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయంలో? చెప్పలేము. సో ఫైనల్గా మీ అభిప్రాయంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండు అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలి. బాబు గారే కావాలనుకుంటున్నారు. ముందుగా ఏంటి మరి 11 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపిస్తుంది పరిపాలన? బాగుంది. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొత్త కాదనుకో ఆయనకి, ఈసారి ఎలా అనిపిస్తుంది కూటమిలో? అంటే ఏ విధంగా బాగుంది అంటే పరిపాలన అంటే అన్ని మంచివి చేస్తున్నారు, అందరికి అంటే మరి వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేస్తున్నారంటే ఎంతవరకు నిజం ఈ ప్రభుత్వం వచ్చాక? ఏం మరి అవన్నీ మాకేం తెలుసు, అవి మాకేం తెలుస్తుంది. మేము ఏదో పని చేసుకునే వాళ్ళు, ఏదో పని చేసుకుని ఏదో ఉంటుంది మాకు. అంటే మన వంశీని అరెస్ట్ చేశారు,
కొడాలని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటున్నారు, దాని మీద ఏం చెప్తారు? అవన్నీ మాకు పెద్దోళ్ళు వేసేవాళ్ళు మనకు ఓకే, తెలియదు. అంటే జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు అన్న, రేపు మాపు ఎప్పుడన్నా కానీ ఈ ప్రభుత్వంలో. ఏమో సార్ మాకు అవన్నీ అవునులే, కష్టపడి పని చేసుకోవడం. మేము పని చేసుకోవడం అవునులే. మాకు ఏదైనా మాకు ఏంటంటే ఏదో అంటే నా ప్రశ్న అంటే జగన్ అరెస్ట్ చేసేంత సాహసం ఈ ప్రభుత్వంలో చేస్తారా అంటే? అది ఆయన అరెస్ట్ చేసేది ఏమి ఉండదు. ఓకే ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి ఓకే. ఆయన అన్నీ కరెక్ట్గా చేసేది. ఆయన అరెస్ట్ చేయాలంటే మరి అది ఆలాల్లో మరి ఏంటో కుట్ర అది. ఓకే, అది మరి వచ్చే ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన వస్తారు. మీరు ఆయన వస్తారంటున్నారు, ఎందుకు ఆయన అనుకుంటున్నారు? ఆయన బాగా చేశారండి, అన్నీ చేశారు, బాగానే చేశారు. జగన్ గారు అన్నీ బాగానే చేశారు. ఓకే. వాళ్ళ పేదలు చుప్పులు కుట్టుకోవాలి అందరికీ బాగానే చేశారు. ఈ తెలుగుదేశం వచ్చినాక ఈ బడ్డీలు తీసేయమన్నారు. మరి తీసేస్తే ఎలా అంట? మరి మేము ఎలా బతకాలి? మరి దానికి ప్రత్యామ్నాయం చెప్పలేదా ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది? అసలు ఏం చెప్పరండి, తీసేయమంటున్నారు అంతే. బడ్డీ తీసేయాలంట. మరి ఏం చేయమంటారు? మేము ఎలా బతకాలి? వాన వస్తే ఎక్కడ కూర్చోవాలి? అసలు ఈ పని తక్కువ ఉండేది, ఇప్పుడు పనులు కూడా లేవు. ఏం చేయమంటారు? అవునులే, ప్రభుత్వం కూడా మీలాంటి వాళ్ళకి ఏదో ఒకటి కల్పించాలి. ప్రభుత్వం ఏం చేయలేదు. గతంలో పథకాలు ఏమైనా వచ్చాయా జగన్ ఉంటాక మీ ఇంట్లో వాళ్ళకైనా ఏమైనా? వచ్చి 5 లక్షలు ఇచ్చేవాళ్ళు, అది లోన్ పెట్టుకోమన్నారు. పెట్టుకోమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవి తీసేస్తారు. అదేలే అదేలే, ఇవ్వలేదు. ఆయన ఇస్తానన్నారు, ఆయన ఇవ్వలేదు. ఓకే ఓకే. ఈ కార్పొరేషన్ లోన్లా? ఇది చర్మ కార్మికులకి ఇస్తానన్నారు, అవునులే అవునులే, అవి ఇవ్వలేదు. అవునులే, మేము ఆల్రెడీ మేము పెట్టుకున్నాం కానీ ఓకే మళ్ళీ 2 సంవత్సరాలు పడుతుంది, లేదా అవి కూడా తీసేయమంటున్నాడు. ఓకే. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ దేవుడనా? దేవుడు చాలా పెద్ద పదం వాడేది, ఎందుకు అంత? మంచోడు, వ్యక్తిగతంగా మంచోడు, కోపం మొత్తం తట్టుకోలేడు. ఓకే, అది అంటే దేవుడు అంటే ఏ విధంగా? చాలా మంది సాయం చేశాడు కదా. ఓకే, మనిషి రూపంలో దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఓకే, మనిషి రూపంలో, దేవుడి రూపంలో, మనిషి రూపంలో సాయం చేశాడు అందరికి పవన్ కళ్యాణ్. సో డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రిగా అతను పనితీరు అంటే ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ పనితీరు అవన్నీ ఉన్నాడు కానీ ముఖ్యమంత్రి తర్వాత ఆయన ముఖ్యమంత్రి. అవును, ఆయన రావాలి, వస్తే ఆయన రావాలి, లేదా జగన్ రావాలి నెక్స్ట్ అంతే. సో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంట పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అవుతారు. ఎందుకు అనుకుంటున్నారు అవ్వాలని మీరు? ఆయన అవుతేనే అందరికి పేదలకు మంచి జరుగుతుంది. ఓకే, వంగవీటి మోహన్ రంగా మనకి ఎన్నో చేశారో మనకు తెలుసు, కానీ ఈయన మనకి ఈ తీసేయమంటున్నారు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు. అదేలే అదేలే. సో పవన్ వస్తే న్యాయం జరిగిద్ది అంటావు నీ అభిప్రాయం? ఇవ్వండి, ఈ కాగితాలు ఇచ్చారు, చూపిస్తాను. అసలు కూర్చో తర్వాత నేను వస్తా, ఇటు మాట్లాడతాను. కనిపిస్తుందిలే. పవన్లో నచ్చే విషయాలు అంటే ఏం చెప్తావు నీ అభిప్రాయంలో? ఆయన తప్పునే ఒప్పుకోడండి, ఎవరినే ఏమనడు, కోపం వస్తే తట్టుకోడు, అంటే ఎవరినైనా భవిష్యత్తులో అయితే ఎవరినైనా ఎదిరిచేస్తాడు. మీరు మోహన్ రంగా గారితో పోల్చారు, వంగవీటి మోహన్ రంగా అంటే ఒక బ్రాండ్, ఆయనతో పోల్చారు మీరు పవన్ కళ్యాణ్. అవునండి, ఆయన తర్వాత ఈయన అంటే అంటావు. అవునండి. థ్యాంక్ యూ.